నమస్తే అండి, వెల్కమ్ టు విజయక్క వంటలు. చికెన్ 65 చేస్తున్నానండి నేను. ఇగోనండి కిలో చికెను, పసుపు అండి, పావు స్పూన్ పసుపు, సగం స్పూన్ ధనియాల పౌడర్ అండి, ఇది రెడ్ కలర్ అండి, ఇది కారం సగం స్పూన్కి తక్కువ ఉందండి, ఇది జీలకర్ర పౌడర్ అండి, గరం మసాలా పౌడరు, చైనీస్ సాల్టు, ఉప్పు అండి, ఇది పచ్చి కారం పేస్ట్ అండి, ఇది ఒక స్పూన్ పెరుగు, మిరియాల పౌడర్ అండి, ఇగోనండి నిమ్మరసం, సగం స్పూన్ నిమ్మరసం, ఇది గుడ్డు అండి, ఎల్లో తీసేసిన 2 గుడ్లు, ఇగోనండి సోయా సాసు, టమాటా కెచప్ అండి. ఇవన్నీ ఇప్పుడు ఇందులో వేస్తున్నానండి నేను. ఇగోనండి కలిపినాను. ఇగోనండి అంతా కలుపుకొని ఒక 2-3 గంటలు మనం దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టాలండి. ఫ్రిడ్జ్లో ఊరనియాలి. తర్వాత అప్పుడు మనము నూనెలో వేసి వేయించుకుంటే కార్న్ఫ్లవర్ కలుపుతాను నేను. ఇది ఊరినాక వేసి ముందు కలుపుతానండి. ఇది ఒక 3 గంటలు ఊరనియాలండి. ఇలాగే మూత పెట్టి ఫ్రిడ్జ్లో పెడతా. 3 గంటలు అయ్యిందండి. కార్న్ఫ్లవర్ 2 స్పూన్లు వేస్తున్నానండి. బాగా కలుపుకోవాలండి. కలుపుకున్నానండి. కలుపుకొని ఒక 5 నిమిషాలు పక్కకు పెట్టి వేయించుతున్నానండి. ఇప్పుడు నూనెలో వేసుకున్నా. వేగినాయండి, తీస్తున్నా. అవన్నీ వేయించినానండి. ఇగో ఎల్లిపాయలు, పచ్చిమిరకాయలు, కొంచెం కాలినాక తీసేయాలండి. వేగినాయండి, కొంచెం వేగినాయి. కరివేపాకండి, ఇగోనండి చికెన్ 65. విజయక్క వంటలకి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. తప్పకుండా మీరు లైక్ చేయండి. ఎలాగుందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.